కుమ్మర కులవృత్తిపై అధునాతన మట్టి పాత్రల శిక్షణ పొందిన వారికి ఉచితంగా ఎలక్ట్రిక్ వీల్స్ పంపిణీ చేసిన కేవీఐసి హైదరాబాద్ అధికారులు. ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్, గ్రామోద్యోగ్ వికాస్ యోజన శిక్షణ కార్యక్రమం ఫిబ్రవరి 23, 2026 నుండి మార్చి 4, 2026 వరకు నిర్వహించడం జరిగింది. ఈ రోజుతో శిక్షణ పూర్తి కావడం జరిగింది. నైపుణ్యమైన శిక్షణ ద్వారా 40 మంది సభ్యులకి 10 రోజులు శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి కేవీఐసి వారు మొల్లమాంబ పొటరీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, తాటికొండ దగ్గర ఉచితంగా ఎలక్ట్రిక్ వీల్స్ మరియు ట్రైనింగ్ సర్టిఫికెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 40 మంది సభ్యులు 10 రోజుల పాటు మాస్టర్ ట్రైనర్స్ కె శంకరప్ప మరియు కె రమేష్ ద్వారా శిక్షణ పొందినారు. ఎలక్ట్రిక్ వీల్స్ పొందడం వలన జీవనోపాధి మెరుగుపడే మార్గం ఏర్పడిందని శిక్షణ పొందిన వారు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అధునాతన మట్టి పాత్రల తయారీ యంత్రాలు పొందడం వలన ఎంతో ఉపయోగపడుతుందని, తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం పొంది అభివృద్ధి చెందవచ్చు అని హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జయ, కేవీఐసి సీనియర్ ఎగ్జిక్యూటివ్, అంజనాదేవి, కేవీఐసి జూనియర్ ఎగ్జిక్యూటివ్, సంతోష్, కేవీఐసి జూనియర్ ఎగ్జిక్యూటివ్, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షులు కుమ్మరి బుగ్గన్న, మహబూబ్నగర్ జిల్లా గౌరవ అధ్యక్షులు వి రామచంద్రయ్య, జిల్లా కోశాధికారి కుమ్మరి రవిశేఖర్, సిసి కుంట మండల అధ్యక్షులు ఎర్ర వెంకటయ్య, మహబూబ్నగర్ నియోజకవర్గ అధ్యక్షులు నాగప్ప, క్లస్టర్ చైర్మన్ రామచంద్రయ్య, క్లస్టర్ సీఈఓ కె సుధాకర్, సంఘ సభ్యులు పాల్గొనడం జరిగింది. అన్నం తినడానికి ప్లేట్లు, గ్లాసులు, ఇది ఇంకా ఫినిషింగ్ చేసిన అక్కడ ఉన్నాను. చాలా గ్లాసుల వల్ల అన్నీ ఈ మిషన్ రెడీ అవుతాయి. 2 సైజులు గ్లాసులు వస్తాయి. చిన్నగా 60 ml చాయ్ గ్లాస్ నుంచి 300 ml లస్సీ గ్లాస్ వరకు, జ్యూస్ గ్లాస్ వరకు అన్ని గ్లాసులు రెడీ అవుతాయి. అన్నం తినడానికి ప్లేట్లు, బాల్స్, పెరుగు మజ్జిగ చేసుకోవడానికి బాల్స్ అన్నీ అనే పాత్రలు అన్నీ తయారు చేయొచ్చు. అట్లాగే పూల కుండీ మన ఇంతకుముందు స్టేజీ పైన ఉన్నటువంటి సంఘ సభ్యులు ముఖ్యులందరూ కూడా వారి వారి సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా జయ మేడం కూడా ఒకసారి గట్టిగా సార్ మనకు ట్రైనింగ్ మొదట్లో వచ్చి ట్రైనింగ్ ప్రారంభం చేసిపోయింది సారే. 10 రోజుల క్రితం చేసిండు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకన్నా కూడా మనకు ఎవరైతే నారాయణరావు సార్ ఉన్నారో, లతా మేడం, నారాయణరావు సారు మనకు ఇంతకుముందు ఒక 20 మంది సభ్యులకు వీల్స్ ఇవ్వడం జరిగింది. అది గాజులపేట గ్రామంలో మనం ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేసినాం. అప్పుడు నారాయణరావు సార్ వచ్చిండు. మళ్ళీ మనం అప్పుడప్పుడు మధ్యన నారాయణరావు సార్ని అడుగుతూనే ఉన్నాం, సార్ ఏమన్నా మాకు అవకాశం ఉంటే మన మామనాడు జిల్లాకి ఇవ్వండి. ఒక యూనిట్లో 20 మంది ఉంటారు, మాకు కనీసం ఒక 3 యూనిట్లకు ఇస్తే బాగుంటుంది సార్ అని చాలాసార్లు కూడా సార్ని అడిగినాం. సారు మరి మాకేం తెలిసిందంటే ఈ మధ్యనే ఏప్రిల్లోనే రిటైర్డ్ అవుతున్నాడు అనేది తెలిసింది. సార్ అందుకే మరి మామనారు గుర్తొచ్చినట్టుంది. సరే వాళ్ళు అన్నిసార్లు అడిగినారు, వాళ్ళకు హెల్ప్ చేయాలనే ఆలోచనతోనే సారే ఫోన్ చేసి ఉన్నది ఎంపీగా ఆమెను ఇన్వైట్ చేసుకొని మీరుంటారు, తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారిని కూడా పిలుచుకొని ఒక మంచి ప్రోగ్రాం చేద్దాం అనుకున్నాం. సడన్గా మీరు అనేటాలకు ఇంకా వాళ్ళతోనిపోతే ఆ టైం దొరకదనే ఆలోచనలో. అదేవిధంగా ఇక్కడ 10 రోజులు శిక్షణ ఇచ్చినటువంటి ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చిండ్రు. మా వాళ్ళు కూడా ఇవన్నీ చాలామంది చూడని వాళ్ళు ఉన్నారు. అంటే అంతకుముందు వీల్స్ తీసుకున్నప్పుడు శంకరప్ప చూపించిండు, కానీ అప్పటికిప్పటికన్నా కూడా ఆయన లోపలనే 3 ఇయర్స్లో మంచి నైపుణ్యత పెరిగింది, మంచిగా ఇవ్వగలుగుతారు ఇద్దరు ట్రైనర్స్ కూడా. ఆ ట్రైనర్స్ మాకు దొరకడం కూడా మేము అదృష్టం అనుకోవాలి. కాకపోతే ఆ 10 రోజులు ఎట్లా అయిపోయిందనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. మళ్ళీ అవకాశం ఉండి మాకు మళ్ళీ 3 గ్రూపులకు మీరు ఇస్తే బాగుంటుంది మేడం. ఎందుకంటే ఇది వెనుకబడ్డటువంటి ప్రాంతం మహబూబ్నగర్ జిల్లా. ఇక్కడ చాలామంది వృత్తి చేసే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఎక్కడ కూడా వెసులుబాటు లేక వేరే దాంట్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఈ ఆటోలు నడిపే వృత్తి కానీ, వేరే దాంట్లో కానీ, మేస్త్రి పనులలో కానీ, హైదరాబాద్ పని చేసుకోవడం కానీ ఈ విధంగా ఉన్నది. ఇక్కడ క్లస్టర్లో అయితే మీరు అన్నీ చూశారు మేడం. ఇక్కడ ఇలాంటివి మరి మొన్న వచ్చినప్పుడు చైర్మన్ గారు కూడా చెప్పిండ్రు, కొన్ని ఈ దీనిలతో పాటు ఇంకా కొన్ని ఐటమ్స్ పెంచుతామని.
అటువంటి ఏ అవకాశం ఉన్నా మా జిల్లాని మమ్మల్ని మీ మనసులో పెట్టుకొని మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మేడం. అదేవిధంగా ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ మేడం, ఇది ఏమనుకోవద్దు. ఇప్పుడు ఈ వీల్స్ ఏవైతున్నావో ఈ వీల్స్ ద్వారా ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మట్టి కొంచెం ఎక్కువేసి దీనిలో పెద్ద కుండలు ఏమైనా చేయాలంటే చేయలేని పరిస్థితి ఉంది మేడం. అయితే శంకరప్ప గారిని కూడా అడిగినా, ఇది మీరు ట్రైనర్స్ కదా, మీరు వాళ్ళకి చెప్తే బాగుంటుందంటే లేదన్నా మేము 2-3 సంవత్సరాలకు కూడా మీరు కంప్లైంట్ చేస్తూ ఉన్నాం అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయిగా మేడం, అవి మీరు ఎంత పెద్ద కుండలు దాని మీద తీసుకొచ్చినా కూడా అవుతాయి. మ్యాక్సిమం చిన్నవి మేడం, గింతితే ఇంతకన్నా ఎక్కువ వస్తే ఆటోమేటిక్గా స్లో అవుతుంది. అంటే అది వెయిట్ మిషన్ అనేది లోపల ఉండే మిషన్ తక్కువ కెపాసిటీ ఉంది మేడం, తక్కువ ఉంది. అది మారుస్తే అందరికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంది. దీని పక్కన ఒకటి చిన్న స్టూల్ వేసుకొని లేకుంటే కుర్చీలు కూర్చుంటే వాళ్ళకి నడుమును కూడా కొంచెం ఎంతనే చేసి, కానీ ఆ కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి అది ఒకసారి వాళ్ళు ట్రైనర్లు మీకు చెప్తున్నారు, కానీ మీరు పై అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ పంపితే మీరు ఎంతోమందికి మేలు చేసిన వాళ్ళు అవుతారు మేడం. ఇది ఇచ్చేది ఎట్లా ఇస్తున్నారు, దీంట్లో నాణ్యమైనటువంటి ఇస్తే ఇంకా వాళ్ళకు ఉపయోగపడతాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం మేడం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా పెద్దలు రామచంద్రయ్య గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా. ఒక 30 సంవత్సరాల క్రితం మేడం, అంటే సమ్మర్లోనే చేసేవాళ్ళం మేడం. అంటే వర్షాకాలం చేసేవాళ్ళు కాదు. ఈ వర్షాకాలం అయితే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. తర్వాత రాను ఏమైంది, ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ ఇండస్ట్రీ వ్యవసాయాలు మొత్తం బంద్ చేసి ఇండస్ట్రీలకు వెళ్ళే కార్యక్రమాలు అయినాయి మేడం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా మట్టి పాత్రలనే అధునాతన మట్టి పాత్రలు అంటే ఇట్లాంటి డిజైన్లు అవన్నీ గుజరాత్ నుంచి రావడం వల్ల అట్లా మేము కొంతమందిని చూడడం వల్ల ఏమైందంటే మాకు కూడా నేర్వాలనే ఒక కోరిక వచ్చిందని. దానికి మీరిచ్చే సహాయం అంటే మీరిచ్చే ఈ వీల్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ అవి మరవలేను మేడం మాకు. ఎందుకంటే అది పట్టుకొని నేను 5 సంవత్సరాలు వస్తున్నప్పుడు పని నేర్చుకున్నాను మేడం. నేను ఒక 25 సంవత్సరాలు కుమ్మరి పని చేసినాం. అది మేము ఈసారితోనే చేసినాం. దాని తర్వాత దాని నుంచి లాభం లేదని వదిలేసి వేరే మార్గాల్లో పడడం జరిగింది. అయితే ఇప్పుడున్న ఈ వీల్స్లో మీకు ఇచ్చే ఎక్విప్మెంట్స్ కానీ బాల్ మిల్లు కానీ పగ్ మిల్లు కానీ ఇవన్నీ ఏంటంటే 360 రోజులు కూడా వర్క్ చేసుకోవచ్చు మేడం. దీంతో ఒక షెడ్ మాదిరిగా వేసుకొని దీంతోనే ఎంతో ఉపాధి పొందవచ్చు. వేరే పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది సగం రోజులు చేసి ఇది ఒక సగం రోజులు చేసి దీని అంతరించి దీంట్లో లాభం ఉండదు కదా మేడం, ఎక్కువ లాభం ఉండదు. కాబట్టి చాలామంది నేర్వలేదు. అంటే మా ఏజ్ వారు వరకే లాస్ట్ అన్నారు. ఆ తర్వాత చాలా ఇంట్రెస్ట్ పెట్టలేదు, అంతా చదువుకోవడం. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నేను ఎక్కువ చదివించడం దానికన్నా ఇంట్రెస్ట్ పెట్టాను, కానీ కుమ్మరి పని మీద పెట్టలేదు అన్నట్టు. అలాంటి చాలామంది ఇట్లా జరిగింది కాబట్టి ఇది అంతరించిపోయింది. ఇప్పుడు ఆ పిల్లలు చేసుకునే స్థాయికి వచ్చింది మళ్ళీ. అంటే మన పనిని మనం ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, దీంట్లోనే ఏ విధంగా క్రియేటివిటీ చేసుకోవాలనేది చక్కగా ఉంది. దీనికి తోడు ట్రైనర్స్ కూడా వాళ్ళు కూడా ఎంతో ఓర్పుతో వీళ్ళందరికీ కూడా నేర్పించడం జరిగింది మేడం. దీన్ని సద్వినియోగం చేసుకొని మనం కూడా తీసుకుపోయి వీల్స్ కూడా ఇవన్నీ తీసుకుపోయి ఊరికే మూలకు పెట్టుకోకుండా ఎంతో కొంత మనం చేసుకొని దాని మీద ఈ 360 రోజులు కూడా ఏదో ఒకటి చిన్న దీపంతం చేసి పెట్టుకున్నా కానీ మనకి ఎండలు ఉన్నప్పుడు వాతావరణం అనుకూలించినప్పుడు కాల్చుకొని మన ఇంట్లో పక్కన పెట్టేసుకున్నాం. మనకి ఎప్పుడూ పాలిచ్చే బర్రెలాగా ఎప్పుడూగా ఒక వస్తూనే ఉంటాయి డబ్బు. ఐదులు, టీ కప్పులు అండ్ గ్లాసులు, ఈ ఎలిఫెంట్ ఏనుగు, ఇవల్ల ఒక 10 ఐటెంలు కొత్తగా నేర్చుకున్నాను. ఏమేమి నేర్చుకున్నారు? అందరూ అన్నీ చేయగలుగుతారా? వచ్చేటి వస్తువులు చేస్తాం. ఎలా అనిపించింది 10 రోజులు? మంచిగా ఉంది సార్. ఎలా మా ట్రైనర్స్ శంకరప్ప గారు కానీ రమేష్ గారు కానీ నేర్పించారు, కోచింగ్ ఇచ్చారు సార్. వాళ్ళు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు, నెంబర్ తీసుకొని ఏదైనా డౌట్లు ఉన్నా అడగచ్చు మీరు. మా పెద్దలందరూ పెద్ద ఏవేవో మోటుగా ఎట్లా చేసేది సార్. వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్న ద్వారా డిజైన్ కొన్ని అవి చూపించిన కనుక మాకు ఎంతో సంతోషం ఉంది. అదే వీటి వల్ల లాభాలు ఎక్కువ వస్తాయి కూడా. మీరు కొత్త డిజైన్స్ నేర్చుకుంటే కొత్తవి ఉపయోగపడతాయి చాలా. గౌరవనీయులు అత్యంత ఆప్తులైన కమ్మర సహోదరులందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారండి? అందరూ ఓకే కదా? మాకు ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం మాకు దొరికినందుకు మేము సంతోషపడుతున్నామండి. మీరే కాదు, మీకు మా డిపార్ట్మెంట్ గురించి ఐడియా ఉండి ఉంటుంది బొగ్గన్న గారి ద్వారా. ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ అంటే KVIC అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. ఇది
మీకు ఎంఎస్ఎంఈ వినుంటారు మీరు. ఆ ఎంఎస్ఎంఈలో ఒక భాగం మేము. దీంట్లో ఏంటంటే అన్ని రకాల చిన్న చిన్న ఇలా కుల వృత్తి చేసుకునే వాళ్ళందరికీ, ఎవరి వృత్తి చేసే వాళ్ళకి ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు పాటరీ వీల్స్, అదే మన చెప్పులు కుట్టే వాళ్ళకి ఏముంది లెదర్ మెషిన్స్, అట్లా ఎవరి వృత్తి చేసుకునే వాళ్ళకి ఆ సంబంధించినవి ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడతారన్న ఉద్దేశంతో మేము ఇది స్కీమ్ తీసుకురావడం జరిగిందండి. దాన్నే గ్రామోద్యోగ వికాస్ యోజన అంటారు. ఇప్పుడు చూడండి, మనం మ్యాక్సిమం అందరూ ఉద్యోగాల మీదే ఆధారపడుతున్నాం, కానీ చాలామంది పల్లెటూరులో ఉండి సొంతంగా నిలబడే అవకాశం రావట్లేదు. ఇప్పుడే అన్నారు ఒకరు సారు, మా పిల్లల్ని కూడా ఇందులోకి పంపాలంటే భయంగా ఉందండి, కాకపోతే ఇప్పుడు మాకు ఈజీ అయింది అని చెప్పి. ఇప్పుడు పూర్వం ఏంటంటే ఇదే వృత్తి చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే చదువుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. కానీ రివర్స్ అయ్యింది. ఇప్పుడు మనకి చదువుకొని ఎక్కడికో వెళ్ళేది ఎందుకు, మనమే ఇది తీసుకొని ట్రైనింగ్ తీసుకొని మంచిగా నైపుణ్యం సాధించుకొని దీని మీదే కొంచెం లోన్ పెట్టుకొని మనం చిన్న ఇండస్ట్రీ లాగా పెట్టుకొని ఇంకో 10 మందికి అవకాశం ఇవ్వచ్చు అని చెప్పి అందరికీ ఉందండి. ఇప్పుడు అట్లాంటి అవకాశం ఇచ్చేది మా డిపార్ట్మెంట్ అండి. మీరు నేర్చుకున్నారు కదా, ఇది నేర్చుకున్న తర్వాత ఇందులో నుంచి మాస్టర్ ట్రైనర్లు వస్తారు. ఇప్పుడు మన శంకరప్ప గారు ఉన్నారు మాస్టర్ ట్రైనర్ గారు, రమేష్ గారు మాస్టర్ ట్రైనర్. అట్లాగే ఇప్పుడు మీలో నేర్చుకున్న వాళ్ళల్లో కూడా ఉన్నారనుకోండి, ఒక 10 రోజులు నెల రోజులు మేము మళ్ళీ పంపిస్తాం కనాపూర్. మీరు అంటున్నారు కదా అప్పుడు మేము కుండలు మాత్రమే చేసేవాళ్ళం అని. ఇప్పుడు ఆయన వచ్చాక టెక్నిక్స్ ఉన్నాయి, ఆ టెక్నిక్స్ అన్నీ ఆయన నేర్చుకొని వచ్చి మీకు చెప్పడం జరిగింది. ఇవాళ వీటికి మనం కాస్ట్ బయట పెడితే ఎంతో కాస్ట్ ఉంటుంది మనకి. ఇలాంటివన్నీ చాలా విలువైనవి కూడా. తర్వాత మీరు ఇది తీసుకున్న తర్వాత మేము లోన్ పెట్టుకుంటామండి అని పిఎంబీజీపీ ద్వారా ఒక 15 లక్షలకో 10 లక్షలకో లోన్ పెట్టుకున్నారనుకోండి, చిన్నది ఏదన్నా చిన్న సంస్థలాగా పెట్టుకొని మీ కాళ్ళ మీద మీరు బతుకుతూ మీరు ఇంకో నలుగురికి ఉపాధి కల్పించుకోవచ్చండి. అలాంటి అవకాశం మా ఖాదీ కమిషన్ ద్వారా మీకు ఉందండి. కాబట్టి మా సహాయం మీకు ఎప్పుడు ఉంటుందని మాత్రం తెలియజేస్తున్నానండి. ఇంత ఇదిగా కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఖాదీ కమిషన్ డైరెక్టర్ గారు మనోజ్ లంకా గారు, నారాయణరావు సార్ మీకు ఐడియా ఉండుంటుంది, ఇప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసింది ఆయనేనండి. ఆయన, మా టీం లీడర్ లతా మేడం, మా జయ మేడం, సంతోష్, మా ఖాదీ కమిషన్ తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన అధ్యక్షులు బొగ్గన్న గారు చాలా శ్రమ పడ్డారండి మీకోసం. నిజంగా ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు లిస్టు పంపమంటే మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసి ఆయన పంపించారు. ఆయనకి ధన్యవాదాలండి. మన మాస్టర్ ట్రైనర్స్ అసలు మనకి దేశంలో ఎక్కడైనా వేలెత్తి చూపితే ఎవరైనా వేళ మీద లెక్క పెట్టొచ్చండి. మన శంకరప్ప గారి పేరు అంత మారుమోగుతుంది. మేము ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేయాలంటే శంకరప్ప గారిని సెలెక్ట్ చేస్తాం. ఏదైనా ట్రైనింగ్ మొదలు పెట్టామంటే ఆయనతోనే మొదలవుతుందండి. మాకు చాలా అత్యంత ఆత్మీయులండి. ఎప్పుడు ఏది కాదండి అసలు. ఇట్లా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయి ట్రైనింగ్ ఇచ్చి వస్తారండి. రాష్ట్రంలో ఎక్కడ కావాలంటే అక్కడ పంపిస్తామండి ఆయన్ని. తర్వాత రమేష్ గారు కూడా అదే బాటలో ఉన్నారు. మీరు మంచిగా వినియోగించుకోండి వాళ్ళని, ఓకేనండి. మీరు ఈ వీల్స్ ఇలా పెట్టొద్దండి దయచేసి, మీరు అందరూ ఉపయోగించండి. అంటే నేను ఇవాళ ప్రోగ్రామ్ కానీ కాదు, అలా ఐడియల్గా ఉంచుకోవద్దు ఇంట్లో. మాకు ఏదో వస్తువు వచ్చింది గవర్నమెంట్ నుంచి అని కాకుండా మీరందరూ నిజాయితీగా యథార్థంగా ఇదే వృత్తిలో ఉన్నారు కాబట్టి మేము ఇంత తెగించి 40 మందికి ఇచ్చాము. యాక్చువల్గా మాకు వచ్చిన 200 అప్లికేషన్లో మిమ్మల్ని 40 మందిని సెలెక్ట్ చేశామండి. ఆ 200లో మిమ్మల్ని 40 మందిని ఎందుకు తీసుకున్నామంటే మీరందరూ దీని మీద ఆధారపడి ఉన్నారు. మీరు నిజాయితీగా ఈ మట్టి పని చేసుకుని మనం బతుకుతున్నామంటే రైతు బిడ్డలుగా నిజాయితీకి మారిపోయారని ఆ నమ్మకం నాకు ఉందండి. కాబట్టి మీరు చక్కగా నిజాయితీగా వీటన్నిటిని వినియోగించుకొని మంచిగా మీకు రేపొద్దున ఏదన్నా పగ్ మిల్లు అవి అన్నారు కదండి, బ్లంజరు శాంక్షన్ వస్తే తప్పకుండా గుర్తు చేసుకుంటామండి. కంపల్సరీగా మన మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ని కంపల్సరీ గుర్తు చేసుకుంటాం తప్పకుండా. మీకు అలాంటి అవకాశాలు ఉంటే మేము ఎవరికైనా మీలాంటి వాళ్ళకి ఇవ్వటానికే కదండి మేము అందరం ఉన్నది. కాబట్టి తప్పకుండా వినియోగించుంది. కానీ మా మాస్టర్ ట్రైనర్లు ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చక్కగా సుధాకర్ గారు బాబు, ఆయన చాలా బాగా మంచిగా అన్ని పట్టుకోదండి.
20 మందిని ఇందులో మెంబర్షిప్ చేసి కొన్ని సంవత్సరాలుగా ఆయన ఎంతో కష్టపడి ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు. తర్వాత ఇంకా పెద్ద ఇండస్ట్రీ అదేవిధంగా 6 నిమిషాలు సంఘం కోసం పనిచేస్తున్నటువంటి క్లాప్స్ కొట్టండి అందరికీ చక్కగా తీసుకునేటప్పుడు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కుమ్మరి హనుమంతు రండి మీరు రండి. తీసుకున్నా లేదు. కుమ్మరి నవీన్ కుమార్ కుమ్మరి నవీన్ కుమార్ క్లాప్స్ కొట్టండి అందరికీ చక్కగా వీళ్ళకి మంచిగా సక్సెస్ఫుల్ ట్రైనింగ్ పంపిస్తున్నారు. సంతోష్ కుమ్మరి గణేష్ శ్రీనివాసులు రమేష్ లేడా? రామకృష్ణ కుమ్మరి రామకృష్ణ రామకృష్ణ, నెక్స్ట్ శ్రీనాథ్, కె కృష్ణయ్య ఇల్లు కుమ్మరి శివకుమార్ ఇంకొకరు కె శివకుమార్ అండి ఇంకొకరు శివకుమార్ సత్తయ్య మహేష్ క్లాప్స్ కొట్టలేదు అప్పుడు అలసిపోయాను. కుమ్మరి మల్లేష్ నెక్స్ట్ బుగ్గన్న గారు కొద్దిగా కుమ్మరి గోపి కుమ్మరి వెంకటయ్య కె శివ ఎస్ రాములు కె పవన్ కుమార్ సీనయ్య ఎవరు కుమ్మరి రాజు కుమ్మరి గణేష్ ఉన్నారా బ్యాచ్ లో ఉన్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది. కుమ్మరి రాజ్ కుమార్